Okay. హలో ఏపీ సెట్ ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యూ? బాగా ప్రిపేర్ అవుతున్నారా ఏపీ సెట్కి? సో ఇప్పుడు ఈ సెషన్లో ఇంకో కొన్ని స్ట్రాటజీస్తో వచ్చేసాను నేను ఎగ్జామ్ పరంగా, మన ఫిజిక్స్ పరంగా ఎస్పెషల్లీ. సో ఈ సెషన్లో ఎన్ని స్ట్రాటజీస్ చూస్తామో ఒకసారి మనం చూసుకుందాం. సో దీంట్లో మనకి ఫస్ట్ స్ట్రాటజీ చూసుకుందాం, ఫార్ములా మాస్టరీ టెక్నిక్స్. ఫార్ములా మాస్టరీ టెక్నిక్. సో దీంట్లో మనం పాయింట్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంది మనకి, క్రియేటింగ్ ఏ ఫార్ములా మైండ్ మ్యాప్. మనము చాలా ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఫిజిక్స్లో మనం ఒక ఫార్ములా మైండ్ మ్యాప్ అనేది బాగా ఒక రఫ్గా రాసుకోవాలి, ఒక పేపర్లో నీట్గా రాసుకుంటే అప్పుడు ఎప్పుడు మనకి ఏదైనా ఫార్ములా మర్చిపోయినప్పుడు కూడా ఈజీగా మనకు యాక్సెస్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం, నిమోనిక్స్ అండ్ మెమరీ హ్యాక్స్. నిమోనిక్స్ అండ్ మెమరీ హ్యాక్స్. సో దీంట్లో ఏంది మనకి షార్ట్ కట్స్ అన్నమాట. ఏదైనా ఒక లాంగ్ కాన్సెప్ట్ ఉంటే దాని షార్ట్ కట్ వేలో ఎలా మనము గుర్తించుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము రెయిన్బో కలర్స్ని ఎలా గుర్తించుకుంటాం, విబ్జిఆర్ అని గుర్తించుకుంటాం. సో అలాగే మనము కాన్సెప్చువల్ బేస్డ్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద టాపిక్స్ని ఏం చేస్తాం, మనము ఈ నిమోనిక్స్ అనే అంటే షార్ట్ కట్స్ త్రూ మనము చాలా బాగా గుర్తించుకునేందుకు ప్రయత్నిస్తాం. సో షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇలాంటి నిమోనిక్స్ అండ్ మెమరీ హ్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు ప్రిపరేషన్లో, ఇలాంటి కాంపిటేటివ్ పరంగా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఇంకో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఫ్లాష్ కార్డ్స్ అండ్ స్టిక్కీ నోట్స్. చాలా మందికి ఉంటుంది అలవాటు స్టిక్కీ నోట్స్ రాయడం. సో మనము ఎస్పెషల్లీ టెక్స్ట్ బుక్స్ చదివే వాళ్ళకి ఏమవుద్ది, ఎక్కువ ఎక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాళ్ళు ఏం చేసేస్తారు, ఈజీగా అక్కడ స్టిక్ నోట్ అంటించేసి అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకుంటారు. అలాగే మనం హైలైటర్ అవన్నీ యూజ్ చేస్తాం కదా టెక్స్ట్ బుక్ రీడింగ్ అన్నప్పుడు. సో ఇలాంటి మనం అలవాటు చేసుకుంటే ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ పరంగా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు అవి చాలా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం, నెక్స్ట్ స్ట్రాటజీ ఏంది మనకి, సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఎఫిషియెంట్లీ. సో మనము ఏ ప్రాబ్లమ్స్ అయినా చాలా ఎఫిషియెంట్గా చేయడానికి అంత ప్రిపరేషన్లో ఉండాలి ఎప్పుడైనా, గుర్తుంచుకోండి. సో ఎఫిషియెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఎంత హార్డ్ ప్రాబ్లం అయినా మనము ఈజీగా చేయగలుగుతాము. మనం అంటాంగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో ఆ ఫార్ములాని మనం బాగా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూసుకుందాం, దీంట్లో పాయింట్స్ ఏంటి మనకి, రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. మనం 160 క్వశ్చన్స్ బాగా చదవాలి. క్వశ్చన్ పేపర్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఏ క్వశ్చన్ తీసుకున్నా ఐదర్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా, ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసినా, ఓకేనా. సో క్వశ్చన్ అనేది చాలా కేర్ఫుల్గా చదవాలి. రీడింగ్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో అది మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ క్వశ్చన్లో మనకి రిక్వైర్డ్ పారామీటర్స్, ఏం పారామీటర్స్ ఇచ్చాడు, అలాగే ఏ వర్డ్స్ ఇచ్చాడు, ఏ టర్మ్స్ ఇచ్చాడు, అవి బాగా గుర్తుంచుకోండి, ఓకేనా. మనము ఈ ఫిజిక్స్ న్యూమరికల్స్ చేసినప్పుడు పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గివెన్ రాసుకుంటాం కదా మ్యాథ్స్లో అండ్ ఫిజిక్స్లో, మనము గివెన్ రాసుకుంటాం. ఏంటి న్యూమరికల్స్ చేసేటప్పుడు వాట్ ఈస్ గివెన్, వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ అని రాసుకుంటాంగా. సో ఇవి చాలా ఇంపార్టెంట్, గివెన్ పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం, నెక్స్ట్ ఏంది మనకి, బెస్ట్ అప్రోచ్. యూజ్ ద బెస్ట్ అప్రోచ్, కాన్సెప్ట్ బేస్డ్ అండ్ ఫార్ములా బేస్డ్. సో మనం ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఆ కాన్సెప్ట్ బేస్ అనేది చాలా గుర్తుంచుకోవాలి. అలాగే ఫార్ములా బేస్డ్, కొన్ని ఫార్ములా బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ బేస్డ్ ఫార్ములాస్ ఉంటాయి. సో అవి మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా మెయిన్గా చదువుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఆప్టిక్స్లోనే తీసుకుందాం, ఆప్టిక్స్లో కొన్ని కాన్సెప్ట్స్ బేస్డ్ టాపిక్స్ ఉంటాయి, అలాగే ఫార్ములా బేస్డ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మిర్రర్ ఫార్ములా అనేది ఏంది మనకి ఫార్ములా బేస్డ్ అనమాట. అలాగే రెయిన్బో ఫార్మింగ్, సన్ సెట్టింగ్ రెడ్ అలాంటివి ఉంటాయి కదా మనకి. సో అలాంటి ఏంటి కాన్సెప్చువల్ బేస్డ్ అన్నమాట. సో ఇవి మనకి డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట. సో ఇది ఇంకొక టిప్. నెక్స్ట్ ఏంది ఇంకా, క్రాస్ టిక్ ద ఆన్సర్స్. సో మనం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద న్యూమరికల్ ఆల్సో మనము పీవైక్యూస్ చేసేటప్పుడు మనం న్యూమరికల్ అనేది కంప్లీట్ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం క్రాస్ చెక్ చేయాలి. ఏంటి, యూనిట్స్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ లాజిక్. మనం ఏ లాజిక్ వాడాము, మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది, అప్రాక్సిమేట్ వచ్చిందా, అక్యూరేట్ వచ్చిందా, ఇది బాగా గమనించుకోవాలి. అలాగే యూనిట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫిజిక్స్లో యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అది బాగా గమనించుకోండి. నెక్స్ట్ సో ఇంకొక స్ట్రాటజీ చూసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ టైం మేనేజ్మెంట్ ఇన్ ద ఎగ్జామ్. సో హౌ కెన్ యూ మేనేజ్ ద టైమ్ ఇన్ ఎగ్జామ్. దీంట్లో చూసుకుంటే పాయింట్స్, ఫాస్ట్ వర్సెస్ స్లో క్వశ్చన్స్. సో మనం ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, ఫాస్ట్ క్వశ్చన్స్ ఫాస్ట్గా చేసే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్,
ఆర్ స్లోగా చేసే క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలా. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ వన్ మనం ఏవి సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈజీ సాల్వ్ చేయాలి. ఈజీనే ఫస్ట్ సాల్వ్ చేసే తర్వాత డిఫికల్ట్ అనేవి చూసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కేపబిలిటీ పెరగాలంటే ఫస్ట్ ఈజీ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, అలాగే మీ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది. ఎగ్జామ్ లో మీకు సాల్వింగ్ చేసి అనేది అంటే అక్కడ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకుంటారు ఈజీ చేస్తే. ఫస్ట్ డిఫికల్ట్కి వెళ్ళినాం అనుకో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది మీకు. సో ఇది బాగా గమనించుకోండి. నెక్స్ట్ అవాయిడ్ ఓవర్ థింకింగ్. ఓవర్ థింక్ అనేది చాలా వెరీ నెగిటివ్ వే అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రాసినప్పుడు స్టార్టింగ్ నుంచి నువ్వు ఓవర్ థింక్ చేసినావు అనుకో ఏ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయలేవు. సో ఓవర్ థింక్ అనేది అస్సలు చేయకూడదు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో, బాగా గమనించండి. నెక్స్ట్ సో ఇవి మనకి స్ట్రాటజీస్. ఇంకొకటి చూసుకుందాం షార్ట్ కట్స్ అండ్ క్విక్ సాల్వింగ్ టెక్నిక్స్. సో దీనిలో చూసుకుందాం పాయింట్స్ మనం. ఫస్ట్ వన్ షార్ట్ కట్స్ ఎలా చేస్తాం. మెయిన్ గా నేను లాస్ట్ సెషన్ లో చెప్పాను. ఏం చెప్పాను, డైమెన్షనల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూనిట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా మనం గమనించుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే దీంట్లో మనకి డైమెన్షనల్ అనాలిసిస్ ఫర్ ద యూనిట్ చెకింగ్. సో మనకు లాస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, యూనిట్ చెక్ చేస్తున్నాం, దాని డైమెన్షనల్ అనాలిసిస్ కరెక్ట్ చేసావా చేయలేదా. నేను నిన్న సెషన్ లో కూడా చెప్పాను క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. ఇప్పుడు మనము 4 ఆప్షన్స్ తీసుకుంటే కరెక్ట్ ఫార్ములా అనేది మీనింగ్ ఏంటి, ఫిజిక్స్ లో బోత్ ద డైమెన్షన్స్ LH అండ్ RHS లో సేమ్ డైమెన్షన్స్ ఉంటే అది కరెక్ట్ ఫార్ములా అన్నమాట. అది బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి ఏ ఆన్సర్ వచ్చినా కూడా ద డైమెన్షనల్ అనాలిసిస్ మనం బాగా చేయాలి, అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. సో ఎస్టిమేషన్ టెక్నిక్స్ ఏంది, మనకి ప్రతి దాన్ని ఇప్పుడు క్వశ్చన్స్ లో ఏముంటుంది మనకి అక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ ఇస్తాడు, మనకి అక్యురేట్ వాల్యూస్ ఇస్తాడు ఆప్షన్స్ లో. మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు అక్యురేట్ వాల్యూస్ రాకూడదు, ఎప్పుడైనా రావు. సో అంత పర్ఫెక్ట్ చేసినా కూడా అక్యురేట్ వాల్యూస్ అనేవి రావు ఫిజిక్స్ లో. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేవి మనము ఆ ఆప్షన్స్ తో కంపేర్ చేసుకోవాలి, ఆ కెపాసిటీ మనకి ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమిస్తాడు, ఆప్షన్ ఏలో 19.6 ఇస్తాడు, ఆప్షన్ బిలో 19.67 ఇస్తాడు అండ్ ఆప్షన్ సిలో 19.671 ఇస్తాడు. ఇలాంటి ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ వరకు నువ్వు సాల్వ్ చేస్తావు. అప్పుడు నీకు ఏమవుతుంది, అక్యురేట్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఇలా మనము బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. సో యూజింగ్ ఆప్షన్ స్మార్ట్లీ. ఇప్పుడే చెప్పాను కదా, ఆప్షన్స్ అనేవి ఎప్పుడు మనకి బాగా అక్యురేట్ గా అర్థమవుతాయి. ఇలాంటి 3 డిజిట్స్ 4 డిజిట్స్ డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ 4 డిజిట్స్ తర్వాత దాకా మనం సాల్వ్ చేస్తే అక్యురేట్ వాల్యూస్ అండ్ అక్యురేట్ ఆప్షన్స్ అనేవి మనం బాగా కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏంది మనకి బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ MCQs ఇచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఈ న్యూమరికల్స్ లేకపోతే మిగతా ఎలాంటి లాజిక్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు MCQs అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి ప్రతి క్వశ్చన్ లో. సో అలాంటి టెక్నిక్ మనం యూజ్ చేస్తే ఇంకా కొద్దిగా మనము టైం అనేది సేవ్ చేసుకుంటాం, అలాగే తొందరగా ఆన్సర్ ని చేయగలుగుతాం. సో ఇవి ఇంకొన్ని టెక్నిక్స్ అన్నమాట మనకు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంకేమైనా స్ట్రాటజీస్ కావాలి, మేము ఇంకా ఇక్కడ లోగా ఫీల్ అవుతున్నాం, లేకపోతే ఇక్కడ మేము ఇంప్రూవ్ చేసుకోవాలి అనే కామెంట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో తెలపండి. సో ఇవి ఇంకో స్ట్రాటజీస్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ సో మచ్.